చూసినట్టయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. లేదా ఎంతమంది ఉన్నారు? ఓకే 40,000 మంది ఉన్నారు. అదే రకంగా మరి నైపుణ్యత కలిగినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా చాలామంది సంఖ్యలోనే ఉన్నారు. ఏది ఉన్నప్పటికి కూడా మనం అనుకున్న టార్గెట్ ఎందుకు సాధించలేకపోతుంది. WHO ఒక 40 ఏళ్ల క్రితమే ఒక నినాదం ఇచ్చింది, హెల్త్ ఫర్ ఆల్ బై 2000 AD. 20,000 అంటే 2000 సంవత్సరం కల్లా అందరికీ ఆరోగ్యం అనే ఒక నినాదం తీసుకొచ్చింది. దాంట్లో మనం అట్రఫ్లాప్ అయ్యాం. సో భారతదేశము లేదా తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలను మనం పోల్చుకున్నట్లయితే ఆరోగ్య తెలంగాణ కానివ్వండి, ఆరోగ్య భారతదేశం కానీ సాధించకపోవడానికి ఉన్న అవరోధాలు ఏంటి, దానికి కారకులు ఎవరు? ప్రధానంగా ప్రభుత్వం కారణమే, రెండవది ప్రజలు, మూడవది వైద్య రంగం. ఈ 3 కూడా ఫెయిల్ అయినాయి. భారతదేశంలో అయినాయి, తెలంగాణలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ PYL అండ్ POW మిత్రులు చక్కటి కరపత్రం వేశారు. వారి డిమాండ్స్ నాకు చాలా మంచిగా అనిపించింది. అవి ప్రాక్టికల్. నిజంగా తెలంగాణ సమాజానికి ఏది అవసరమో అవి ప్రభుత్వం యొక్క నోటీస్కి వెళ్ళాలి. వాటిని తీసుకెళ్ళడానికి ఈ వేదిక చాలా చక్కగా ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను. మన డిమాండ్స్ అన్నింటినీ కూడా ఒక నివేదిక ద్వారా, ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలి. ప్రధానమైన అవరోధాలు భారతదేశంలో ఏంటంటే పావర్టీ, ఇల్లిటరసీ, ఇగ్నోరెన్స్, సూపర్స్టిషన్స్. ఈ 4 మన పాకిస్తాన్ మన మీద వేస్తున్న అణుబాంబు కంటే భయంకరమైన. వాడు అణుబాంబు వేస్తే ఒక 25 లక్షల మంది చనిపోతారేమో, కానీ భారతదేశంలో ఉన్న 1,40,00,000 మంది సఫర్ అయ్యేటటువంటి భయంకరమైనటువంటి కారణాలు ఇవి 4. ఒకటి పావర్టీ, ఇంకొకటి ఇల్లిటరసీ, చదువు లేకపోవడం. దేశంలో ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా 40% మించి మన దగ్గర విద్యావంతులు లేరు. ఒకటి పావర్టీ, పేదరికం. ఇంకా 60% మంది ప్రజలు పేదరికంలోనే ఉన్నారు. వారు వారి యొక్క సొంత ఊర్లు వదిలేసి వలస కార్మికులుగా ఇతర ప్రాంతాలకి జీవనోపాధి కోసం మరి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరుగుతుంది. అమాయకత్వం, ఇగ్నోరెన్స్. మనం ఎక్కడున్నామో తెలియదు, మనకి ఏం కావాలో తెలియదు, మనకు కావాల్సింది ఏదో ప్రభుత్వం చెప్పదు, ప్రజా సంఘాలు చెప్పదు. ఈ దేశంలో ఉన్న మరి నిజంగా నేను కమ్యూనిస్టులు తిట్టను, కానీ వామపక్ష ఉద్యమాలు, ప్రజాతంత్ర ఉద్యమాలు జరిపేవారు కూడా ఈ ఆరోగ్యాన్ని తీసి పక్కన పెట్టేశారు. మిగతా రాజకీయాలు, ఎవరికైనా ఓటు బ్యాంక్ రాజకీయాలే ప్రధానమైపోయింది. భారతదేశంలో ప్రజాతంత్ర ఉద్యమాలు ఎక్కడున్నాయి? వామపక్ష ఉద్యమాలు ఎటో పోయినాయి. ఇది రాజకీయం కాదు కానీ దయచేసి. సో విషయం ఏంటంటే ఆరోగ్య విషయంలో అందరం ఫెయిల్ అయ్యాము. వైద్యులుగా మేము కూడా ఫెయిల్ అయినామనే చెప్తున్నాను. ప్రజల్లో ఇంకా అమాయకత్వం, వీటన్నిటికి మించి మూఢ విశ్వాసాలు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ మనకి చికెన్ పాక్స్, మీజిల్స్ వస్తున్నాయి పిల్లలకి. చాలామందికి చెప్పలేక బాధ అనిపిస్తుంది. మందులు వాడండి అమ్మ అంటే వాడరు. అమ్మోరు తల్లి ఎక్కడుంది? అమ్మోరు తల్లి కట్టమైసమ్మ, పోలేరమ్మ, మాంకాలమ్మ, వీళ్ళ ముత్యాలమ్మ, వీళ్ళ వచ్చి మన పిల్లల మీద ఎందుకు అటాక్ చేస్తారండి? ఒకవేళ ఉంటే, ఉన్నారో లేదో నాకు కూడా తెలియదు, కానీ ఒకవేళ ఉంటే తింటే మన పిల్లల జోలు వాళ్ళకెందుకు? వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, దేవతలకు కూడా. సో వీళ్ళకి క్షుద్ర దేవతలు, పెద్దోళ్ళు కృష్ణుడు, రాముడు పెద్ద దేవతలు కదా, వీళ్ళకి క్షుద్ర దేవతలు. వీళ్ళు ఎందుకు వస్తారు మన పిల్లల జోలికి? చెప్పితే వినరు. సో మూఢ విశ్వాసాలు, సూపర్ స్టిషన్స్ డై హార్డ్ అంటారు. పోవడంలే ప్రజల్లో నుంచి.
ఈ జన విజ్ఞాన వేదిక వారు ఇంకెవరైనా మనం కానీ ఎంతమంది చెప్పినా కూడా పోకపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇల్లిటరసీ, చదువు లేకపోవడం, అమాయకత్వం, అన్నిటికి మించి పేదరికం. ఇందాక మా రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వదిలేస్తే పట్టణాల్లో కూడా అడుగడుగున మరి కార్పొరేట్ హాస్పిటల్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరకు రాకుండా గ్రామీణ వైద్యుల దగ్గరకే ఎందుకు పోతున్నారు ప్రజలు అని అంటే, సరే ఇంకో మా బ్రహ్మానంద రెడ్డి గారు వారు వీళ్ళు సరిగా వ్యవహరించకపోవడం అది ఇది అని చెప్పాయి. ఇవి కావు, ఆర్థిక పరమైనటువంటి సమస్య. నేను క్వాలిఫైడ్ డాక్టర్గా 200 తీసుకుంటా ఫీజు. అదే ఒక గ్రామీణ వైద్యుడు 50 రూపాయలే తీసుకుంటాడు. అతను కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మరి ఇంత ట్రైనింగ్ పొందొచ్చి జ్వరానికి, జలుబు, దగ్గు వీటికే కదా తాను కూడా ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఆ పేదవాడు ఆయన్ని ఎన్నుకుంటాడు, నా దగ్గర రావట్లే. కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి. అందుకని నేను ఏమంటున్నానంటే, మౌలికమైన సమస్య ఏంటి, దాన్ని మనం శోధించి ప్రజలకు ఏది అవసరమో అది చేయగలిగితే సో వాళ్ళ ఉపాధి వాళ్ళు చూసుకుంటారు. సో మాకు ఇదే కావాలని వాళ్ళు అంటలేరు కదా. వాళ్ళు ఆ ఉపాధిని ఎన్నుకున్నారు, అందులో ట్రైనింగ్ అయ్యారు. సరే, ఇది ఒక వివాదం అని కాదు కానీ సమస్య చెప్తున్నా. వారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారు? రెండవది, నేను కూడా ఐఎంఏ మెంబర్ని. ఐఎంఏ డాక్టర్స్లో నైతికత పోయింది. అంటే అందరు కాదు, దయచేసి పేషెంట్ వచ్చిండనంటే విచ్చలవిడిగా దోసుకోవడం, అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు చేయడం, అది నిజంగా అవసరమా? మేము 1985 గాజుల రామారావులో సోదరుడు మన హుసేన్ గారికి చెప్తున్నా. నేను గాజుల రామారావు రోడ్డు షాపూర్ నగర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెంట్ లేదు, కిరోసిన్ లైట్లో నేను ప్రాక్టీస్ చేశాను ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా. నేను ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్, పీజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చదివాను. మరి ఆ రోజుల్లో కిరసనాల ల్యాంపు మా దగ్గరికి, నన్ను అప్పుడు చిన్నపిల్లల డాక్టర్ అనేవారు. చిన్నపిల్లలందరూ నేను దిక్కు లేరు అక్కడ. మీరు షాపూర్ నగర్ నుంచి బాలనగర్ దాకా మళ్ళీ కేశవరావు గారు హాస్పిటల్ ఉండేది, ఆయన ఒక్కడ అక్కడ ఉండేవాడు చిల్డ్రన్ డాక్టర్. ఇక్కడ నేను ఉండేవాడిని, మధ్యలో ఆర్ఎంపీ వారు ఉండేవారు. కానీ ఏదన్నా కంటి పేషెంట్ నా దగ్గరికే, ప్రెగ్నెంట్ నా దగ్గరికే, డెలివరీస్. అంటే విషయం ఏంటంటే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఈజ్ క్వాలిఫైడ్ ఇన్ 18 వేస్ ఆఫ్ స్పెషాలిటీస్. మేము ఎంబీబీఎస్ పాస్ కావడానికి 18 రకాల స్పెషాలిటీస్ చదువుతాం, వడపోసి. సో అట్లా చదివిన మేము ట్రీట్మెంట్ ఇవ్వలేమనే పరిస్థితి లేదు. ఇవ్వగలిగినప్పటికి కూడా ప్రజలు మమ్మల్ని చేరుకునేటటువంటి స్థాయిలో లేరు. కాబట్టి వారికి ఆర్థికంగా వెసులుబాటు ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు అనేది ఒక విషయం. దానికి మన మధ్య వచ్చిన సమస్యగా నేను చెప్తున్నాను. ఇకపోతే ఇక్కడ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రజారోగ్యం వ్యవస్థ దెబ్బతినడానికి కారకులు, ప్రథమ కారకులు ప్రభుత్వం అని నేను చెప్పాను. అది ఏ రకంగా ప్రభుత్వం ఇవాళ విచ్చలవిడిగా మన పెద్దలు చెప్పారు 64 మెడికల్ కాలేజీలు. ఒక్క మెడికల్ కాలేజీలో కూడా ఒక క్వాలిఫైడ్ ప్రొఫెసర్ లేడని. పిల్లలకి ఏం నేర్పుతున్నారు వీళ్ళు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 30 దాకా విచ్చలవిడిగా ఇచ్చుకుంటూ వచ్చినవు. ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రొఫెసర్ లేడు. ఒకే ప్రొఫెసరు వాడు 4-5 కాలేజీలు తిరుగుతాడు. చదువు ఎక్కడా చెప్పడం, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, చెప్పడానికి ఏమీ లేదు, పేషెంట్ కూడా లేరు. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి మన రమేష్ గారు ఉండాల్సి ఉండే, లేకున్నా రెడ్డి సాబ్ నేను చెప్తున్నాను, ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇంతకుముందు ఇండియన్ మెడికల్ అది ఐఎంసీ ఉండేది, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అని. వాళ్ళు ఉన్నప్పుడు కాస్త నిజాయితీగా ఇన్స్పెక్షన్ ఉండేది. దాన్ని తీసేసి ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ అని పెట్టింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్. దీంట్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, వీళ్ళు. సో ఎప్పుడైతే రాజకీయ జోక్యం వచ్చిందో
వీళ్ళ మీద పర్యవేక్షణ తగ్గింది కార్పొరేట్ ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ మీద. అసలు వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా రావట్లేరు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క పేషెంట్కి గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు పంపించి 300 రూపాయలు, మీరు కావాలంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి, నేను మీకు చెప్తున్నాను జన విజ్ఞాన వేదిక వారికి 300 రూపాయలు ఇచ్చి 5-6 బస్సులలో తీసుకొచ్చి ఇట్లా లైన్గా కూర్చోబెట్టి ఓపీల దగ్గర ఆ సీసీ కెమెరాలో ఫోటోలు తీసి వాళ్ళకు పంపుతున్నారు ఎన్ఎంసీ. వారు అక్కడి నుంచి అప్రూవల్ ఇస్తూ ఉంటారు. ఒక్క ఫ్యాకల్టీ లేని మెడికల్ కాలేజీకి ఇప్పుడు నేను పేరు చెప్పను, పీజీ ఇప్పుడు వచ్చే నీట్ పీజీ ఎగ్జామ్లో పీజీ కూడా పర్మిషన్ వస్తుంది. ఎంబీబీఎస్కే దిక్కు లేదండి. ఒక పిల్లవాడికి సరి అయిన పేషెంటే లేడు. ఆ తీసుకొచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే ఐపీలో పడుకోబెడతారు. మళ్ళీ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి బ్యాచ్కి 150 సీట్లు, వాడు ₹1,00,00,000 అమ్ముకుంటాడు. ఒక్క ఎంబీబీఎస్ సీటు ₹1,00,00,000. వాడు నీటిలో ఏదో తెచ్చుకుంటాడు అరకొర మార్కులు. అంటే వాళ్ళు స్టఫ్ లేకున్నా క్వాలిటీ లేకున్నా ఎంబీబీఎస్ సీటు గ్యారంటీ. ఇక్కడ లేకపోతే ఉక్రెయిన్ పోతాడు, రష్యా పోతాడు, చైనా పోతాడు, ఎక్కడో. వాడికి కనీసం ట్రాపికల్ డిసీజ్ అంటే కూడా తెలియదు, వాడు ఉక్రెయిన్లో చదిపోతాడు. ఇందాకెవరు అంటున్నారు గూగుల్లో చూసి ట్రీట్మెంట్ రాస్తాను. గూగుల్లో చూసి రాసాడు ఇతరుడు బాపుతాయి. నీటు పెట్టడమే తప్పు. అది నార్త్ ఇండియన్స్ కోసం పెట్టుకున్నారు, పేపర్ లీక్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు సెలెక్ట్ అవుతారు. ఇక్కడ దక్షిణ భారతీయులు కారు, వీళ్ళు డబ్బులు పెట్టి విదేశాలకు వెళ్ళిపోయి కొనుక్కుంటున్నారు ఎంబీబీఎస్ సీట్లు. సో ఇక్కడ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ ఏమీ లేవు ఇప్పుడు వచ్చే బ్యాచ్లలో పిల్లలలో. అట్లా అంటే వాడు ఫారిన్ వాళ్ళకి అట్లుందంటే మనకు కూడా లేదు. ఇక్కడ కూడా ఫ్యాకల్టీ లేదు కదా, వాడు బుక్లో చదవటం కూడా సరిగా చెప్పేటోడు ఎవడు. పిల్లలు ఇంటర్మీడియట్ వరకు కొంతమంది తెలుగు మీడియం చదువుకొని వస్తారు, వాడు ఎంబీబీఎస్లోకి వచ్చాడు ఇంగ్లీష్ అర్థం కాదు. చెప్పే లెక్చరర్ అయితే ఉండాలి కదా. నేను ఛాలెంజ్గా చెప్తున్నా, ఒక్క మెడికల్ కాలేజీలో కూడా సరిపడా ఫ్యాకల్టీ లేదు, పిల్లలకు పేషెంట్లు లేరు, డబ్బులు ఇచ్చి పేషెంట్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇట్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మన ఐఎంఏ మిత్రులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, మీకు కానీ నేను జన విజ్ఞాన వేదిక వారికి కూడా చెప్తున్నాను, మనము తెలిసిన వాళ్ళలా కాకుండా మీరు ఒక 2-3 ఒక్కొక్క మెడికల్ కాలేజీ పేషెంట్ లాగా వెళ్ళండి, 10 సార్లు చూడండి. వాళ్ళు చేసే దొంగ పనులన్నీ బయటపడతాయి. పిల్లల దగ్గర ₹1,00,00,000 తీసుకొని నువ్వు చదువు చెప్పవు, ఒక క్లాస్ తీసుకోవు, ఒక పేషెంట్ చూపెట్టవు. అరే ఎంబీబీఎస్ ఈజ్ ఏ ప్రాక్టికల్ స్టడీ అండి, ఇదో పుస్తకం చదివి పాస్ అయ్యేది కాదు కదా. ఒక్క మెడికల్ కాలేజీలో కూడా ఎనాటమీ కోసము డెడ్ బాడీస్ ఉన్నాయో చూడండి. వాళ్ళ పిల్లలు ఎనాటమీ చదవడానికి ప్లాస్టిక్ బాడీస్ని చూపించి పిల్లలకి వీళ్ళు ప్రాక్టీస్ అని చెప్తున్నారు. ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థ తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఉందని అనుకుంటున్నాను నేను. ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థ ఉన్నప్పుడు పిల్లలు ఎట్లా చదువుతారు, వాడు ఎట్లా క్వాలిఫైడ్ డాక్టర్ అవుతాడు, వాడు వచ్చి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాడు. గూగుల్లో చూడక గూగుల్లో ఏదో మాటలు చెప్తుందో అదే వస్తుంది కేళ్ళకు కూడా. సో ఈ రకమైన వ్యవస్థలో ఆరోగ్యం ఎలా ఉంటుంది? ప్రజారోగ్యము బ్రహ్మాండంగా దెబ్బతిన్నది తెలంగాణలో. ఈ దౌర్భాగ్యపు వ్యవస్థ నశించాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వ నియంత్రణ లేదు. కారణం ఎందుకంటే, నిజంగా మీరు ఎంక్వైరీ చేయండి, ప్రతి మెడికల్ కాలేజీ ఒక ఎంపీకో, ఒక మినిస్టర్కో, ఒక ఎమ్మెల్యేకో అటాచ్డ్ అయి ఉన్నాయి తెలంగాణలో. ఎవరిని దోచుకోవడానికి, ఒక రాజకీయ నాయకులుగా మీరు దేశాన్ని దోచుకుంటున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటారు, తెలంగాణ దోచుకుంటున్నారు. ప్రజా ఆరోగ్యంతో కూడా ఆటలాడుకుంటా, ప్రజల జీవితాలతో ఆడుకుంటూ పిల్లల జీవితాలను కూడా సర్వనాశనం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. దీన్ని మనం వ్యతిరేకించాలి.
ఇది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం అండి. ఒక్కసారి చూడండి దయచేసి, ప్రతి మెడికల్ కాలేజీకి పంపించండి ఒక టీంని. ఎంత దౌర్భాగ్య వ్యవస్థ ఉంది. వీళ్ళకంటే డిగ్రీ కాలేజీలు బెటర్ అండి. పిల్లల క్లాసులు చెప్తారు, వాళ్ళు హోంవర్క్ ఇస్తారు, ఎగ్జామ్ కరెక్ట్గా జరుపుతారు, డబ్బులు ఇచ్చి పాస్ అవుతున్నారు ఎంబీబీఎస్. ఇంతగా ఇదే మేమైతే అలా చదువుకోలేదు. మేము కష్టపడే చదువుకున్నాం. తెలంగాణలో అప్పుడు మేము చదువుకున్నప్పుడు 3 మెడికల్ కాలేజీలు. గాంధీలో 136, ఉస్మానియాలో 185, వరంగల్లో 100 సీట్లు, రాసేది 1,00,000 మంది. మేము కష్టపడే చదువుకున్నాం. మేము ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయింది. తెలంగాణలో ఆరోగ్య వ్యవస్థ మంచిగా లేదు. దాన్ని చక్కదిద్దాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ WHO దాని ప్రకారం ఇక్కడ నేనేం చెప్తానంటే, ఒక మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉంటే డైలీ ఓపీ 900 ఉండాలి. 900 ఉందా? ఒక 100-150 మందిని తెచ్చి ఇట్లా లైన్లో కూర్చోబెట్టి 4 ఫోటోలు తీసి పంపిస్తున్నారు. ఐపీ ఇన్పేషెంట్స్ 500 ఉండాలి. ఏ కాలేజీలో ఉందో చూడండి. టోటల్ 1 కాదు 2 కాదు అన్నిట్లా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎందుకంటే ఈ కొత్త మెడికల్ కాలేజీలు, ఉన్న కాలేజీలకి పేషెంట్ లేరు, పిల్లలు చదువుకోవడానికి చెప్పే లెక్చరర్లు లేరు. కాబట్టి మన ప్రథమ డిమాండ్ నో మోర్ మెడికల్ కాలేజెస్, టు ఎస్టాబ్లిష్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఇక నుంచి ఇంకొక మెడికల్ కాలేజీ కూడా ఆవిర్భావం జరగడానికి వీలేదు. ఇది మన డిమాండ్గా ఉండాలి. నో మోర్ న్యూ మెడికల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఉన్నారా రెడ్డి సార్? ఇది నేను చాలా బాధతో చెప్తున్నా. WHO వాళ్ళు జీడిపి ప్రకారము 5% మెడికల్ డిపార్ట్మెంట్కి హెల్త్ కోసం కేటాయించమన్నది. జీడిపి అంటే మీ అందరికీ తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రాపర్టీ. అంటే దేశ జనాభాలో స్థూల జాతీయ ఉత్పత్తిలో 5% హెల్త్ కేటాయించమన్నాడు. ఇన్ని బడ్జెట్లు మనం చూసినాం. ఏ బడ్జెట్లోనైనా జీడిపి అనే పదం మన వాళ్ళు వాడతారా? ఇక బడ్జెట్లో 5% ఇచ్చిన, ఇక బడ్జెట్లో 4.1 ఇచ్చిన. అరే బడ్జెట్లో ఎవరికి కావాలండి? నీ బడ్జెట్ 2-3 లక్షలు, నువ్వు జీడిపి 13% అంటున్నావు. 13 × 5 65. చలో 65,000 కోట్ల రూపాయలు హెల్త్ కేటాయించండి. అప్పుడు బాగుపడుతుంది కదా. మందులు ఇందాక సోదరిమణి చెప్తున్నారు, పిహెచ్సిలో వారికి జరిగినటువంటి ఇది. మండలానికో పిహెచ్సి ఇచ్చారు, ఒప్పుకుందాం. డాక్టర్ లేని ఒక మండలానికి 16 గ్రామ పంచాయతీలు ఉంటే 30 గ్రామాల హ్యాబిటేషన్స్ ఉంటే నువ్వు ఒక డాక్టర్ని ఇస్తావు, వాడు 24 గంటలు పనిచేయమంటావా? దాన్ని మేము ప్రభుత్వానికి పనిచేసి, ఇప్పుడు మన సిఎస్ ఆవిడ రిటైర్ అయిన శాంతకుమార్ గారు చాలాసార్లు గొడవ పెట్టుకున్నాం మేడంతో కూడా. కనీసం 2 డాక్టర్లు ఇవ్వండి, మినిమం 3 కావాలా? 8 అవర్సే కదా నేను డ్యూటీ చేయాలి. నాకైతే ఇంకోటికైతే ఒకటి స్పేర్లో, ఇంకొకటి లీవ్ పెడితే ఇంకొకటి కావాలి కదా. సో ప్రతి పిహెచ్సికి ప్రాథమిక వైద్యం నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే ప్రతి పిహెచ్సికి 4 డాక్టర్లు ఇవ్వండి, 2 స్టాఫ్ నర్సులు, 2-3 ఏఎన్ఎంలు, 2 ఫార్మసిస్టులు. ఎస్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి. డాక్టర్లు ఎందుకు పనిచేయరు? నేను నా రిక్రూట్మెంట్ అప్పుడు డాక్టర్ వినయ్ కుమార్ గారు, ఆయన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉండే, నేను ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఆయన నేను ఆల్రెడీ ఒక యూనియన్ లీడర్గా, డాక్టర్స్ లీడర్స్కి స్టూడెంట్ లీడర్ని కూడా గాంధీలో ఉస్మానియాలో చదివేటప్పుడు నాకు సిటీలో ఇస్తున్నారు. నేను అట్లా కాదు సార్, ఆదిలాబాదు అక్కడ ఇవ్వండి అని. ఆదిలాబాద్లో నువ్వేం చేస్తావయ్యా? ఆదిలాబాద్లో కూడా అడుగులో ఇవ్వమని చెప్పినాను. ఆయన నవ్వి, నీతో కాదు, నువ్వు ఎప్పుడైనా రాత్రి కూడా ఏడుపు వచ్చో నిద్రలో లేచో నాకు ఫోన్ చేయవా, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను నిన్న హైదరాబాద్. కానీ నీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వను, బాండ్ రాస్తానని చెప్పిన. 5 years బాండ్ రాసి ట్రైబల్ సర్వీస్లో జాయిన్ అయ్యి
20 years ఆదిలాబాద్ అడవుల్లోనే పనిచేశారు. ఇంతకుముందు మన రెడ్డి సాబ్ చెప్పారు, నేను పోయినప్పుడు నిజంగానే దారులు లేవు. మీకు తెలుసు ఆదిలాబాద్లో ఒకసారి సోనియా గాంధీ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చినట్టు కూడా ఏది డయేరియా అండి, డయేరియాతో 4,000 మంది చనిపోయారు ఆదిలాబాద్లో. అప్పుడు మేము కాలినడకన ప్రతి తాండాకి గూడానికి అడవులలో చెప్పులు చేత పట్టుకొని నీళ్లలో నడుచుకుంటూ పోయి ట్రీట్మెంట్ చేస్తే నాతో ఉన్న ఒక స్టాఫ్ నర్స్ చచ్చిపోయింది ఆ డయేరియా వచ్చి. ఎంతోమంది డాక్టర్లు సిక్ అయ్యారు, చాలామంది మా స్టాఫ్ చనిపోయారు. సర్వీస్ చేస్తామండి, చేయకుండా ఉంటామా? ఎస్, వీ వాంట్ టు గివ్ సంథింగ్ టు ది సొసైటీ. మాకు ఇందాక ఎవరో చెప్పారు మాట్లాడుతూ, ఒక డాక్టర్ కావాలంటే డెడ్ బాడీ కావాలి, సమాజం ఇచ్చే డబ్బులు కావాలి, ₹1,00,00,000 కావాలంటే గవర్నమెంట్ ఇస్తుందా? ప్రజలే కదా. అందుకని మేము కూడా, నేను ఐఎంఏ వారికి కూడా ఏం చెప్తున్నానంటే, మనము వీ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ది సొసైటీ. సమాజానికి ఏదో ఇద్దాం, అప్పుడు డాక్టర్ల మీద గౌరవం పెరుగుతుంది. ఇవాళ గౌరవం ఏం లేదు. మమ్మల్ని అక్కడ డాక్టర్ సాబాన్ని అవసరం పెడతాడు, కనపడుతుంది. ఇక్కడ ఎవడు పెట్టాడు సిటీలో, ఎందుకంటే దోచుకుంటున్నాం కదా. అవసరం ఉన్నా లేకుండా ఆపరేషన్. మొన్న నాకు అదే జరిగింది సోదరు, నేను హుసేన్ గారికి చెప్తున్నా. నేను ఆదిలాబాద్లో మొన్న రీసెంట్గా అడవుల్లో ఒక పని మీద పోయినది, నాకు సన్స్ట్రోక్ అయింది. యూరిన్ బంద్ అయితే ఆయన పాప ఉక్రెయిన్లో చదివిండట డాక్టర్ సాబ్. ఆయన ఎంబీబీఎస్ అని ఎండి అని పెట్టుకుంటాడు. మరి ఆ దౌర్భాగ్యం ఏందో అర్థం కాదు. వాడు చదివేది ఎంబీబీఎస్ కూడా చక్కగా చదవరు, అన్ని సబ్జెక్టులు ఉండవు ఫారిన్లో. కానీ వాడు ఎండి అని పెట్టుకుని నాకు క్యాథెటర్ వేసిండు, యూరినరీ క్యాథెటర్. అది కరెక్ట్గా వెళ్ళట్లేదు నాకు తెలుస్తుంది. నేను సిక్కుగానే ఉన్నా. ఇది ఎప్పుడు జరిగింది? April 28 రీసెంట్గా. నేను ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహెట్టి అని ఒక పెద్ద అడవి ప్రాంతం, మహారాష్ట్ర బోర్డర్ సిరోంచా, అక్కడ చేవేళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు ఆయన. నేను అక్కడ మెడికల్ ఆఫీసర్ చేసిన ఆ జంగల్లో. సో అక్కడ ఒక పేషెంట్కి ఏదో అవసరం అయితే పిలిస్తే పోయినందుకే 1 వారం రోజుల్లో సిక్ అయ్యారు. సో ఆయన వద్దురని ఆయన లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పిన నేను, ఫోర్స్ఫుల్గా పంపించింది కాక వాడు ఇన్ఫ్లేట్ చేసిండు మళ్ళా. సో యూరినరీ బ్లాడర్ రప్చర్ అయింది. అది తీసిన తర్వాత బ్లీడింగ్, విపరీతమైన బ్లీడింగ్ ఆగట్లేదు. నా పక్కన ఇంకొక ఆయన గవర్నమెంట్ డాక్టర్ బాధపడి, అన్నా నీకు సీరియస్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎట్లా వెళ్ళిపోవాలి? అప్పుడు ఇంకొక డాక్టర్ వచ్చి పాపం డబ్బులు పెట్టుకొని నాకు డొక్కు అంబులెన్స్ దొరికింది ఆ జంగల్లో. ఆ అంబులెన్స్లో ఏసీ లేదు, మంచిర్యాల తరలించారు. అక్కడ నుంచి మంచిర్యాల నుంచి మళ్ళా కొంచెం బ్లీడింగ్ ఆగిన తర్వాత మరి పటంచెరులో నుంచి ఎంటర్ అయినాము అమేధ హాస్పిటల్లో. అందులో మీ వాళ్ళే ఉన్నారు, ఒక ఆర్ఎంపీ, ఆయన పిఆర్ఓ అనట. నీకు లేనిపోని అడవాడి. నేనన్నా బాబు ఒక యూరాలజిస్ట్ పిలువురా ఆయన అంటే, వాడు మంచిగా మా వాళ్ళందరినీ పిలిచి, సార్ సీరియస్గా ఉంది, ఐసీయూలో పెట్టాలా, వెంటిలేటర్ మీద పెట్టాలా అని అంటే, మన హుసేన్ గారి బ్రదరు వాడు ఉన్నాడు కదా పాండుకు ఫోన్ చేసి, అరే రారా నాయన నన్ను ఇక్కడ చంపుతున్నారని ఫోన్ చేస్తే, ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఈడు వాడు ఒకటయ్యి వాడు లోపల కూడా రాలే. నేను విమర్శించట్లే, చెప్తున్నా. నేను ఐఎమ్ ఏ సీనియర్ డాక్టర్, నా వయసు 66. ఓకే, నా జీవితంలో ఎంత అనుభవం ఉండాలి, నాకు నువ్వు ఎంత గౌరవం ఇవ్వాలని. బట్ ఐఎమ్ నోన్ టు యూ ఆల్సో. నీకు తెలుసు నన్ను వెంటిలేటర్ మీద పెడతావా, యూరాలజిస్ట్నే నిలవా. అప్పుడు నేను ఈ శ్రీవేద ఉంది కదా యూరాలజీ హాస్పిటల్, అవి ఎవరినో బతిలాడంగా పాపం ఆయన సిద్ధలింగేశ్వర స్వామి అనుకుంటా యూరాలజిస్ట్, సార్ నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తా, అయ్యో డాక్టర్ సాబ్ ఇమీడియట్గా రావయ్యా అంటే, వీడు మళ్ళీ బిల్లు అక్కడ చేసింది లేదు పెట్టింది లేదు, 11,000 ఇస్తేనే ఫోన్ ఇస్తాను మీ అమేధ హాస్పిటల్. సో 11,000 కట్టి అక్కడికి వచ్చి 15 రోజులు సఫర్ అయ్యి, మొత్తం మీద ఉక్రెయిన్ డాక్టర్తో నేను పడ్డ, వాడెవడో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేద్దాం మనం. అయితే తర్వాత ఉన్నాను. కాకపోతే అక్కడ నువ్వు ఎందుకు కమిషన్ కోసం కప్పుర్తి పడ్డావు? ఆర్ఎంపీ డాక్టర్ గురించి నేను చెప్తున్నా. కేసు పెడదాం అనుకున్నా, ఆలోచించి ఆగిన.
మీ నోటీస్కే తెద్దాం అనుకున్నాను. ఎందుకంటే చాలా బాధ అనిపించింది. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారా? నా దగ్గర నేర్చుకో. ఈ సిస్టమ్ బంద్ చేద్దాం. అమాయక ప్రజలను దోపిడీ చేసే పద్ధతిని వదులుదాం. నేను కూడా మంచినీళ్ళ ప్రాక్టీస్ చేసిన 50 రూపాయలు తీసుకున్నాను. 50. మిగతా నేను కళ్ళ డాక్టర్ స్వతహాగా, మిగతా వాళ్ళు 200 తీసుకొని నేను 50 తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఇంద్రేషంలో ప్రాక్టీస్ చేస్తా. ఇటుక బట్టీల వాళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకుంటాను. నేను 50, మిగతా వాళ్ళ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. నాకు కూడా బతకాలి కదా నేను కూడా. కానీ అయితే నేనేమంటానంటే, దోపిడీని మనం వైట్ కాలర్ పీపుల్ భారతదేశంలో ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అండి, డాక్టర్స్ అండి. మనమే దోపిడీ చేస్తే అమాయక ప్రజలు, ఒక లాయరు అమాయకుడినే దోపిడీ చేస్తాడు, డాక్టర్ అమాయకుడినే దోపిడీ చేస్తాడు, రాజకీయ నాయకుడు వాడు, వ్యాపారస్తుడు వాడు పని అదేనా? సామాన్యుడు దోపిడీ గురి కావడమే వాళ్ళ లైఫ్ అంతా చావాల్సిందే. సో ఈ దౌర్భాగ్య వ్యవస్థలో మనం ఏదో చేయాలనుకుంటున్నాం. గొంగట్లో కూర్చొని అన్నం తింటే ఏదో వస్తుందట. అయితే మనం గొంగట్లోనే ఉన్నాము. అయినా కానీ తెలంగాణని ఆరోగ్య తెలంగాణ చేయాలని మనం చేసేటటువంటి ప్రయోగంలో మేము కూడా మమేకమవుతాము. నేను ప్రభుత్వ డాక్టర్గా ఉన్నప్పటికి కూడా మరి ఇటువంటి దాంట్లో నేను పార్టిసిపేట్ అవుతాను మొదటి నుంచి కూడా. మనం ఫస్ట్ డిమాండ్ నో మోర్ మెడికల్ కాలేజెస్ ఇన్ తెలంగాణలో. కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీకి కూడా పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. అన్నిటికి మించి ఐఎంసీని ఎన్ఎంసీ చేసి, ఎన్ఎంసీ వాడు భారతదేశంలో ఉన్న మన ఆరోగ్య వ్యవస్థనే దోపిడీ చేస్తాడు కాబట్టి ఎన్ఎంసీలో రాజకీయ నాయకులు తీసేయాలి. ఎన్ఎంసీలో ఏదైతే మోడీ గారి హయాంలో మనం తిట్టకూడదు, రాజకీయ పార్టీని తిడతలేదు, కానీ మోడీ గారి ఇష్టంతో ఎన్ఎంసీలో రాజకీయ నాయకులు ప్రవేశం. ఏం అవసరం అండి? డాక్టర్స్నే పెట్టరాదు, మళ్ళీ పర్యవేక్షణ అనలేదు. సో మన రెండో డిమాండ్ ఎన్ఎంసీలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడానికి వీల్లేదు. మూడోది, ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మీద నియంత్రణ ఉండాలి. ఫ్యాకల్టీ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, తర్వాత దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉన్నదా, పిల్లలకు సౌకర్యాలు ఉందా, అసలు బిల్డింగ్ ఉందా అని చూసి పర్మిషన్ రద్దు చేయమంటున్నాం. అది కూడా మన డిమాండ్ ఉండాలి. ఎందుకంటే ఈ దోపిడీ విద్యా దోపిడీ సరే సాధ్యమో సాధ్యపడదో కానీ విద్యా వైద్య రంగాన్ని ఆల్వేస్ ప్రభుత్వ పరమే చేయాలి తప్ప ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు. రెండవది, ప్రతి పిహెచ్సిలో కానివ్వండి హాస్పిటల్లో డాక్టర్స్ కొరత ఉంది. నువ్వు అవుట్సోర్స్లో ఎందుకు, గవర్నమెంట్ కాంట్రాక్ట్లో ఎందుకు రిక్రూట్ చేస్తున్నావు? రెగ్యులర్ డాక్టర్గా ఎందుకు చేయట్లేవు? నువ్వు జీతాలు ఇవ్వబడుతుందనా? అరకొర బడ్జెట్ ఇస్తావు, డాక్టర్స్ నీకు రిక్రూట్ చేస్తానంట అవుట్సోర్సా? ఒక ఏబిసిడీలు రాని 10th క్లాస్ చదివినోడు కాంట్రాక్టరు అవుట్సోర్స్లో, వాడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి బాస్ జీతం వేయడానికి. అవుట్సోర్స్ అవసరమా అండి? అవుట్సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి. మరి ప్రభుత్వ రంగం ద్వారానే కాంట్రాక్చువల్గా అయినప్పుడు కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారానే వైద్య సిబ్బంది నియామకం జరగాలనేది మన యొక్క డిమాండ్ అయి ఉండాలి. ఇక పిహెచ్సిల విషయానికి వచ్చినట్లయితే ఒక ఎంఆర్ఓ గారు మండల ఆఫీసరే, మెడికల్ ఆఫీసరు, తర్వాత ఎంపీడీఓ, వీళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళే కదా. వాళ్ళకేమో జీబులు ఉంటాయి పోవడానికి, టూరు. డాక్టర్కి ఏమి ఉండవు. ఒకసారి ఇక్కడ సోదరిమణి కూడా ఉన్నారు, ఏమనుకోవద్దు, నాకును శాంతకుమార్ గారికి వాదం జరిగి ఆవిడ అన్నది, ఏమయ్యా మీరు హెడ్ క్వార్టర్లో ఉండరు, మీతో తలనొప్పి అని అన్నారు. ఏముండాలమ్మా, ఇది ట్రైబల్ కదా, పాలు దొరకవు. ఎందుకంటే తెలంగాణ ఆదిలాబాద్ అడవులలో ట్రైబ్స్ ఎట్లుంటారంటే పాలు వెతకరు. ఒకసారి నోరు తెరిచి ఒక అమ్మని అడిగా, ఛాయ్ అమ్మ ఆకలి అవుతుందని. ఎందుకంటే మేము పొద్దున పోతే తిరిగి రావడానికి నైట్ అవుతుంది, అన్నం దొరకదు, మంచినీళ్ళు కూడా కష్టమే అడవులలో. ఛాయ్ అమ్మ ఈరా అంటే డికాషన్ ఇచ్చింది. డికాషన్ ఇస్తే అమ్మ ఇంట్లో అన్ని ఆవులు పెట్టుకోరంటే, అయ్యా తప్పు, అది దూడ తాగుతుంది కదా పాలు, మనగడ తాగుతాం, అయ్యా తప్పు కదా అన్నది.
అవు తల్లి తప్పే కానీ ఆ డికాషన్ ఇవ్వమని ఆ డికాషన్ అయితే మేడం నేను ఒక మాట చెప్పండి ఎందుకుంటారు మీరు అని అమ్మా నేను దొడ్డికి పోవాలంటే చెంపట్టుకొని పోవాలని చెప్పిన చీచి అన్న ఎస్ ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఛాయ్ తాగడానికి ఛాయ్ దొరకదు, టిఫిన్ దొరకదు, అయినా ఉంటుంది. క్వార్టర్ కట్టించండి. ఎస్ మన డిమాండ్ ఇప్పటికి కూడా అదే పరిస్థితి. మీరు పాడేరు పోండి, లేదా భద్రాచలం ఐటీడీఏ, ఆదిలాబాద్ ఉట్నూరు ఐటీడీఏ, మెడికల్ ఆఫీసర్కి ఏం ఫెసిలిటీ ఇస్తున్నాను? ఉండడానికి ఏమి లేదండి. క్వార్టర్ ఎందుకు కట్టించావు పిఎస్సి దగ్గర? డాక్టర్స్ని ముగ్గురిని పెట్టమని ముగ్గురిని పెట్టు, సిబ్బందిని పెంచు, రౌండ్ ది క్లాక్ వర్క్ చేయించు, బడ్జెట్ కూడా పెంచు. వాడు అక్కడ 30 గ్రామాలు ఉంటే 6 లక్షలు 8 లక్షల విలువైన మందులు ఇస్తాడు. అంటే నేను ఒకసారి లెక్కేస్తే జనాభాని బట్టి ప్రతి పేషెంట్కి 250 రూపాయల మందులు అవుతాయండి. వాడికి జ్వరం తగ్గియాలంటే మన రాత్రి 500 అవుతుంది కదా. నువ్వు ఆ మందులు ఇచ్చి నన్ను అక్కడ ఉండమంటే పబ్లిక్ తంతారు. ఇందాక మా చెల్లి డాక్టర్ ఎందుకు వెళ్ళిపోవాలంటే చదివి ఎక్కువ చెప్పుంటే తంతారు పబ్లిక్. ఎందుకంటే గోళీలు లేవు, అక్కడ మందులు లేవు కదా. బడ్జెట్ ఎక్కడ ఉందండి? వీళ్ళు గొప్పలు చెప్పుకొని అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆరోగ్య తెలంగాణ అనే సమస్య మీరు ఎందుకు ఎత్తుకున్నారో కానీ ఇది నిజంగా సమస్య రాకుండా